మీకు చేపల పులుసు ఇష్టమా, చేపల ఫ్రై ఇష్టమా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు రెండో ఇష్టం అనమాట. ఇప్పుడు రెండో ఇష్టం అని ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు మా తాతయ్య ఒక ఫంక్షన్ అయితే తీసుకెళ్లారు. ఆ ఫంక్షన్ లో చేపల ఫ్రై అనేది వేసారనమాట. నాకైతే తెలియదు కాబట్టి నేనైతే తినేసాను. కంటంలో ముళ్ళని తిరిగిపోయింది. అప్పటి నుంచి చేపలంటే భయపడి దాన్ని తింటాకి ఇప్పుడు ఎదిగాను కాబట్టి నాకు నేనే ఒలుచుకుని అయితే తినేస్తాను అనమాట. ఇప్పుడైతే చేపల పులుసు, చేపల ఫ్రై ఈ రెండు ఫేవరెట్ అనమాట. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ముందు వీడియోలో చూసారు కదండి, చింతపండు పులుసు బాగా మగ్గించిన తర్వాత ఇందాకైతే పచ్చిమిరపకాయలు మర్చిపోయిన వేసుకున్న తర్వాత ముక్కలు ములిగేంత పులుసు అనేది ఉండాలన్నమాట. ఆ పులుసులోనే ముక్కలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గరం మసాలా, ఏంటంటే చెక్క, మొగ్గ, జీలకర్ర, ధనియాలు మంచి ముద్దగం చేసుకుని అదైతే వేసుకుని, చేపల కూర మనం తిప్పుకునేటప్పుడు మామూలు తిప్పే గరిటి యూస్ చేయకుండా ఇలా పట్టుకుని అయితే కలపాలన్నమాట. కలిపితేనే ముక్కలు అనేది బాగా కలిసి అనమాట. ఆ పులుపు, ఉప్పు, కారం అనేది కలిసి రుచి అనేది బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.